అతీతంగా గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ను సమ్మిట్ కు ఆహ్వానించిన ఆయన తెలంగాణ అభివృద్ధి పెట్టుబడులే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కేంద్రం సహకారం తీసుకోలేదని, తాము అలా కాదని కేంద్రం నుంచి నిధులు తెస్తాము అని అన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వము సహకారం ఉండాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారిని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారితో సహా కేంద్ర మంత్రులు అందరినీ కలిసి రావడం జరిగింది. సహచర మంత్రులు చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కలుస్తూ ఉన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం కేంద్ర సహకారం అవసరం లేదనుకున్నది. కానీ ఈ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రము దేశముకు ఉన్నటువంటి నిధులు, సంబంధాలు, అధికారికంగా నిధుల కేటాయింపులకు సంబంధించినటువంటి పూర్తిగా భాగస్వామ్యం కాబట్టి మేము కేంద్రం నుంచి పూర్తి సహకారం కోరుతున్నటువంటి సందర్భంలో మరి కార్యక్రమం నిర్వహిస్తాను. తప్పకుండా సోదరుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా మా అందరికీ తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరినారు. గత ప్రభుత్వము ఆర్థిక సంస్కరణ పేరు మీద ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ లేని కారణంగా ఈ రాష్ట్రం అప్లమయింది. పెట్టుబడులు కావచ్చు, లేదా ఇండస్ట్రియల్ గ్రోత్ కావచ్చు, పవర్ జనరేషన్ సంబంధించి కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ తోటే దీన్ని ఓవర్కమ్ కాగలుగుతాం. బీసీ రిజర్వేషన్ల కోసం ఈశ్వరాచారి ఆత్మహత్య బాధాకరమని, ఎవరు ఉద్రేకానికి లోను కావద్దు అని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ప్రేరేపిత చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రిజర్వేషన్లకు సంబంధించి బలహీన వర్గాల అంశం లోపల మా కార్యాచరణ కొనసాగుతుంది. అందుకే పార్టీ పరంగా జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఆపి దాదాపు 3,000 కోట్లు రావాల్సిన గ్రామ పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది అనేటువంటి ఒక్కటే ఒక కారణంతో ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నాం. భవిష్యత్తు లోపల 42% సంబంధించిన అధిగమించడానికి అన్ని చర్యలు ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే మాట మనం చేస్తూ ఎవరు కూడా ఉద్రేకానికి లోను కావద్దు. ఎవరైనా ప్రేరేపితం చేస్తే గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగినాయి. వాళ్ళు కనీసం సర్వేలో పాల్గొనే వాళ్ళు తిరిగినటువంటి మాట్లాడితే పొరపాటు. మేము మా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పార్టీ ప్రభుత్వం 100% ఈ యొక్క అంశం మీద కన్సర్న్ తోటి ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం పట్ల, అతని మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అతని కుటుంబాన్ని కూడా ప్రభుత్వం పక్షాన తప్పకుండా ఆదుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటుగా సహచర మంత్రులందరూ కూడా మాట్లాడినారు. జరిగిన సంఘటన దురదృష్టకరం. అటువంటి సంఘటనకు ఎవరు పాల్పడదనేటువంటి విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాం.